మీ పిల్లలు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలనే ఆశ పడుతున్నారా? అండ్ అలాగే స్టూడెంట్స్ మీరు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలన్న కోరిక ఉందా? జస్ట్ కోరిక అండ్ ఆశ అనుకుంటే చాలు. వి సోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దగ్గరుండి వీసా ప్రాసెస్ నుంచి ఏ యూనివర్సిటీ టైప్ బెస్ట్ అండ్ అలాగే అడ్మిషన్స్ దగ్గర నుంచి మీ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేదాకా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ వెరీ ట్రూ. 20 years of legacy of V Source Education Consultants and Private Limited. జార్జియా ఎంబీబీఎస్ చదవడానికి జార్జియా వెళ్తున్నారు అండ్ స్టూడెంట్ కూడా ఉన్నారు. వాట్స్ యువర్ నేమ్? I Sabia Hunan. Sabia. How are you feeling right now? A bit emotional. Yes. And as well as excited. With the tag of title of doctor, I want to come back. I'm very thankful for VSOS, the way they have helped me in each and every step. They have guided me very good. अरुण सर को मैं थैंक यू बोलना चाहूँगी, जिस तरह से उन्होंने गाइड किया, हेल्प किया एवरी स्टेप पे. 6 year का गारंटी के साथ सर भेज रहे. थैंक यू सो मच सर. సుమన్ టీవీ ద్వారా నేను చూశానండి. రిసోర్స్ చూపించారు, అక్కడికి వెళ్ళాను. రాజ్ కుమార్ రాజశేఖర్ గౌడ్ సార్ ఉన్నారు, అక్కడ మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంతమంది పిల్లలు ఇంతకుముందు కూడా వెళ్ళారు మొన్న, వాళ్ళతోని మా పాప కనెక్ట్ అయి ఉన్నారు. దానివల్ల నాకు నమ్మకం కుదిరిపోయింది. పంపిస్తాను నుంచి అకామిడేషన్ సెట్ చేశారు. ఇండియన్ హాస్టల్స్ ఉన్నాయని తెలిసి యాక్చువల్గా సీనియర్స్ కూడా చాలా మంది రీసోర్స్ బాగుంటుందని చెప్పారు. పైగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ రీసోర్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. ఇన్వెస్టిగేషన్ చేసావు అనమాట. మొత్తానికి ఏం తెలియదు ఇన్వెస్టిగేషన్ లో రీసోర్స్ గురించి. నమ్మకం అనేది ఉండాలి కదా మేడం, అంటే 6 years పాటు. థ్యాంక్ యూ రీసోర్స్. నీ పేరు? కళ్యాణి. కళ్యాణి. సో ఎంబీబీఎస్ చదువుకోవడానికి జార్జియా వెళ్తున్నావా? సో ఎలా అనిపిస్తుంది? థ్రిల్లింగ్ ఉంది. కొంచెం ఎమోషనల్ గా, బాధగా, హ్యాపీగా అన్ని ఉన్నాయి అంతేనా? ఏం భయపడకు, డోంట్ వరీ. Like కొంచెం టెన్షన్ ఉంది, but I hope like she is safe with the consultancy, because I see they are taking from the first step to the last step very carefully. I can trust them. As I see, I also connected to the previous students. I feel they are good. Like they help with us and they make us the trust the more. So I think from the starting to the ending, I feel it's really good process and the safety. They are with us for every step. आपका नाम क्या है? शेख अस्मा. शेख अस्मा. तो 6 साल के बाद डॉक्टर अस्मा बन के आएगी ना? डेफिनेटली. इधर एमबीबीएस सीट आना मुश्किल है करके जॉर्जिया जा रहा है. उधर जॉर्जिया में क्लियर करके आएंगे एमबीबीएस. डेफिनेटली. तो कैसे लगा मतलब जर्नी वी सोर्स से आपको? बहुत अच्छा लगा, सर लोग ने बहुत हेल्प किया. ఫారెన్ మాకు ధైర్యం అరుణ్ సార్ ఇచ్చిండు. అంటే వి సోర్స్ అరుణ్ గారు వాళ్ళు ఇచ్చిండ్రు. అరుణ్ సార్ అంతే, ఆ ఓకే. ధైర్యంతో మేము పంపిస్తాను. ఇంకా సేఫ్ గా పోయి సేఫ్ గా వస్తారు అన్నట్టు మాకు ధైర్యం. మీ పేరు? సాయి తిరుమలేష్. సాయి తిరుమలేష్. సో ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? కన్సల్టేషన్ ని ఇచ్చాను నేను. సో వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లైక్ బెటర్ ఆప్షన్ అనిపించింది. చేసారు, మాకు ఏం తెలియదు, మొత్తం సారా చేశారు. విషూర్స్ వాళ్ళు చేశారు. ఎలా తెలిసింది అసలు వి సోర్స్ ఉందని? మా బాబు పెద్ద బాబు మాస్టర్స్ ఈ మన విషూర్ వాళ్ళే పంపించారు అమెరికా. ఫారిన్ లో చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ గానీ పేరెంట్స్ గానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఫారెన్ లో చదువుకునే స్టూడెంట్ కు ఏం తెలియకుండా విషూర్ దగ్గరకు వస్తే వాళ్ళు అన్ని సలహాలు చేస్తారు. వాళ్ళు లోన్లు ఇప్పేయడం అంతా వాళ్ళు నీట్ గా చేసి పెడతారు. ఏ ప్రాబ్లం లేదు. నీ పేరేంటి చిన్న? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ. ఓకే. ఏంటి ఏం చదవడానికి వెళ్తున్నావు జార్జియా? మెడికల్ డాక్టర్. సో మళ్ళీ డాక్టర్ సత్యనారాయణ గా తిరిగి వస్తావా? ఇండియాలో కూడా మంచి బడ్జెట్ పెట్టాలి కదా, అందుకని ఫారెన్ అయితే తక్కువ ఖర్చుతో అయిపోతుందని. I am so happy. After 5 years, I will see my brother as well as daughter. I thanks for VSource. ఏం పేరు? లోహిత. ఎంబీబీఎస్ ఫస్ట్ చదవాలని అంబిషన్. అలాగే లైఫ్ని మనం అన్నీ నేర్చుకోవాలి. అంత లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే అవుట్ ఆఫ్ వెళ్ళి మొత్తం ఎంజాయ్ చేసి ప్రపంచం తెలుసుకోవాలంటే ప్రపంచం బయటకు వెళ్ళి చదవాలి ఎప్పుడూను. సో అందుకని జార్జియాని ఎందుకు చూస్ చేసుకున్నావు? ఎవరు హెల్ప్ చేశారు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి? యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ నేను కన్సల్టేషన్ ద్వారాగా వెళ్ళాను. మనం ఏంటంటే దానికి అమౌంట్ పే చేయక్కర్లేదు, ఏం లేదు. మనం తోచినంత సాయం మన ట్రీట్మెంట్ ద్వారాగా ఇస్తాం కాబట్టి ఇట్స్ కరెక్ట్ లైఫ్ కి ఎవరికైనా స్టూడెంట్స్ కి. పర్సన్ టు పర్సన్ టేక్ కేర్. మాకు ఎలా ఎటువంటి డౌట్స్ వచ్చినా ఏ టైం కాల్ చేసినా ఎప్పటికప్పుడు ఆయన యాక్టివ్ లోనే ఉంటారు.
ఏం పేరు? వైష్ణవి, వైష్ణవి. సో ఎక్కడి నుంచి? ఆంధ్ర, కర్నూలు. కర్నూలు నుంచి. ఫైనాన్షియల్ గా కూడా చూసుకోవాలి కదా, పేరెంట్స్ ఎక్కువ బర్డన్ లేకుండా. అమ్మాయి కళ ఉంది ఎంబీబీఎస్ చేయాలని, ఇక్కడ ఇండియాలో కుదరలేదు, అందుకే మా సిస్టర్ ఓకే, మీ సిస్టర్ వాళ్ళ పాప కూడా రీసోర్స్ నుంచి రీసోర్స్ నుంచి వెళ్ళినారు. ఏది బాగుంటుంది అంటే రీసోర్స్ ద్వారా అయితే బాగుంటుంది అని చెప్పినారు. రీసోర్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేసినారు ఈ విషయంలో, నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. డాక్టర్ అనేది ఒక కళ, అది నెరవేర్చుకోవాలంటే ఎంత దూరమైనా పంపించాలి, ఆ ఉద్దేశంతోనే పంపిస్తున్నాం. ఓకే, మరి డాక్యుమెంటేషన్ కానీ ఇదంతా కష్టం అవుతుంది కదా, ఫారిన్ పంపించాలంటే బోల్డ్ ఎంత ప్రాసెస్ ఉంటుంది, వీసా కావచ్చు, ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్, ఇవన్నీ వివరాలు మీకు ఎలా తెలిసాయి ఏంటి? ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, తర్వాత రీసెర్చ్ వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేశారు, అందువల్ల పంపించడం జరుగుతుంది. మీ పేరుమా? ఉమాకాంత్. కన్సల్టెన్సీ వాళ్ళు అంతా క్లీన్ చేసారు, ప్రాసెస్ నీట్ గా అయిపోయింది. మీ పేరండి? ఇర్ఫాన్. ఇర్ఫాన్. సో జార్జియాకి వెళ్తున్నారు ఎంబీబీఎస్ చదవడానికి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రీసోర్స్ చాలా సపోర్ట్ చేసింది మాకు. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో జాయిన్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. రీసోర్స్ మా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో వీఆర్ హ్యాపీ టు రీసోర్స్ టీమ్ అండ్ అరుణ్ సార్ ఎస్పెషల్లీ మాకు ఇంత సపోర్ట్ చేసి మా బాబుని ఇలా ఇస్తున్నారు. ఇలాంటి స్టూడెంట్స్ ఇంకా చాలా మందిని తీర్చిదిద్ది రీసోర్స్ ఇంకా ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ షూర్. నీ పేరు ఏం పేరు? కుందన. సో రీసోర్స్ ఉందని ఎలా తెలిసింది అసలు? తెలిసిన వాళ్ళు అలా ఇలా విసోర్స్ బాగుంది అండ్ ట్రస్టబుల్ అని చెప్పిన దాని తర్వాత వాళ్ళని కన్సల్ట్ అయ్యి అది ఇదంతా మాట్లాడిన దాని తర్వాత వి ఫెల్ లైక్ ఓకే ఇట్స్ సేఫ్ అలా అని చెప్పి వాళ్ళ త్రూ. ఈ రీసోర్స్ అనే ఏజెన్సీ నుంచి చాలా మంచి సర్వీస్ ఉంది. వాళ్ళని మనం అప్రోచ్ అయినాము, వాళ్ళు మంచి సర్వీస్ ఇచ్చారు. ఈ సర్వీస్ ని ఇదే విధంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. నీ పేరేంటి? సందీప్ కుమార్. సందీప్. అంబిషన్ ఏంటి సందీప్? డాక్టర్. అంతేనా? జార్జియా వెళ్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఫారిన్ కంట్రీ, ఆ కంట్రీ బెస్ట్ అన్ని చూస్ చేసుకొని ఉంటావు కదా. సేఫెస్ట్ కంట్రీ అని, ఎడ్యుకేషన్ స్కిల్స్ బాగుంటాయని చూస్ చేసుకున్నాం జార్జియా. రీసోర్స్ వాళ్ళు మాకు వీసా కానీ డాక్యుమెంటేషన్ కానీ బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. చాలా స్పీడ్ ఇచ్చేసారు. చిన్న కరెక్షన్ ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మనకు ఇండియన్ ఎంబసీ నుంచి పంపించి జార్జియా ఎంబసీ నుంచి మళ్ళీ కరెక్షన్ కూడా చేపించి ఇచ్చారు చాలా స్పీడ్ గా. ఇండియాలో ఏ విధంగా అయితే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో సేమ్ అదే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది అని చూసుకున్నట్లయితే జార్జియా అని చెప్పుకోవచ్చండి. అందుకే మనం జార్జియాను చూస్ చేసుకున్నాం. జార్జియాలో మన రీసోర్స్ అనేది సొంతంగా హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. టాప్ యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు మన ద్వారా వాళ్ళ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకుంటే అంతకన్నా మించి సంతోషం ఏముందండి. ఒక మాటలో చెప్పాలంటే మధ్య తరగతి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కూడా డాక్టర్ అవ్వచ్చు అనే వాళ్ళ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన విషో ద్వారా డెఫినెట్లీ పిల్లలు దూరంగా వెళ్తున్నారని ఒక బాధ ఉన్నా ఆ బాధ ఆనందంతో వచ్చిందే, ఆనంద బాష్పాలు, టీయర్స్. అండ్ దీనికి ఓన్లీ వన్ రీజన్, ఇంత హ్యాపీగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం పేరెంట్స్ పిల్లల్ని పంపిస్తున్నారు ఎంతో భరోసాతో. ఆ భరోసా ఇచ్చింది మాత్రం రీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సో మీలో ఎవరైనా అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ రీసోర్స్ ని కన్సల్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.